లిబియాలో సహారా ఎడారి లోపల ప్రపంచంలోనే అతిపెద్ద నది నిర్మించారు. కానీ అక్కడ నీరు కోసం ప్రజలు చాలా కష్టపడుతున్నారు. అసలు లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఎలా తెచ్చారు? ఇది ఒక గొప్ప ప్రాజెక్టుగా భావించారు. కానీ తర్వాత ఏమైందో ఎవ్వరూ చెప్పడానికి ఇష్టపడలేదు. మన ప్రపంచానికి ప్రకృతి చాలా వనరులు ఇచ్చింది, కానీ అవి అందరికీ సమానంగా అందడం లేదు. ముఖ్యంగా నీటి విషయమై చూస్తే ప్రపంచం 71% నీటితో నిండిపోయి ఉన్నా ఇంకా చాలామంది తాగునీరు కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రపంచంలో నీరుంది, కానీ మనం ఉపయోగించగలిగేది తక్కువే. అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో 2.5% మాత్రమే తాగే నీరు. అది కూడా ఎక్కువగా భూమిలో ఉండి మనకు తక్కువగా అందుతుంది. మనం నిజంగా ఉపయోగించగలిగే నీరు కేవలం 0.5% మాత్రమే. ఇది కూడా సరైన విధంగా పంపిణీ చేయకపోవడంతో చాలామంది తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు చాలా పరిష్కారాలున్నాయి. సముద్రంలోని లవణాన్ని తొలగించి నీటిని తాగేందుకు అనువుగా మార్చే ప్రక్రియ ఉంది. అలాగే క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించడము జరుగుతోంది. నీటి నిర్వహణ, సరైన పంపిణీ వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చు. దక్షిణాఫ్రికాలో నీటిని ఏకీకరించి పరిస్థితులు అధ్వానంగా మారినప్పుడు అంటార్కిటికా నుంచి ఐస్బర్గ్ను క్యాప్టౌన్కు తీసుకురావడంపై చర్చించబడింది. అలాగే 50 ఏళ్ల క్రితం మన్మర్ గడాఫీ అనే వ్యక్తి లిబియాలో కరువు ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్ రివర్ను నిర్మించడం, దాన్ని వాస్తవంగా సాధించి చూపడం గురించి వివరించారు. లిబియా ఉపగ్రహ మ్యాప్స్లో గ్రీనరీ లేకుండా కనబడే ప్రాంతంగా, అక్కడ ప్రజలు వర్షం కోసం ఎంత దుర్లభంగా ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని పేర్కొన్నారు. లిబియాలో వర్షం చాలా అరుదుగా పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10 ఏళ్ల పాటు కూడా వర్షం రాదు. లిబియాలో 99.9% ప్రదేశాలు ఎడారితో నిండిపోయున్నాయి. కానీ వాళ్ళు నీటి సమస్యలను అధిగమించారు. లిబియాలో కొన్ని చోట్ల వర్షం గురించి అసలు గుర్తు కూడా ఉండదు. 1950లో లిబియాలో నూనె వనరులను అన్వేషిస్తుండగా నూనెతో పాటు నీటి నిల్వలని కూడా కనుగొన్నారు. ఈ నీరు చాలా విలువైందిగా మారింది, ఎందుకంటే లిబియాలో సహజంగా నదులు లేవు. నీటిని ఒక విలువైన వనరుగా ఉపయోగించి ప్రజలు జీవన విధానాన్ని మార్చారు. లిబియాలోని నీటి వనరుల గురించి వివరించారు. లిబియాలో ఎక్కడ నీరు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారో ఆ భూమి కింద ఎంతో పెద్ద స్థాయిలో నీటి నిల్వ ఉంది. ఈ నీటిని న్యూబియన్ శాండ్స్టోన్ ఆక్వాఫర్ అంటారు. ఇది సహారా ఎడారి కింద దాగుంటుంది. ఈ నీటి నిల్వలు పూర్తిగా వినియోగించిన 40 సంవత్సరాలు సరిపోతాయి. లిబియా డిక్టేటర్ ఈ అవకాశాన్ని ఉపయోగించడానికి ఆసక్తి చూపారు. ఆయన ఆలోచన ఎలా ఉండేది? ఎలాగైనా ఈ నీటిని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావాలి అన్నది అతని ఆలోచన. ఇది నేడు లిబియాను నీటి సమస్యల నుంచి బయటపడేందుకు సహాయపడింది. లిబియాలో నీటిని భూమి క్రింద నుంచి తీసుకొని అన్ని నగరాలకు సరఫరా చేయడం ఒక గొప్ప విజయంగా నిలిచింది. అయితే ఈ ప్రాజెక్ట్ రూపొందించడం సులభంగా అనిపించినప్పటికీ దాన్ని పూర్తి చేయడం మాత్రం కష్టంగా మారింది. ప్రారంభ పరిశోధనలు ఈ నీరు ప్రధానంగా లిబియాకు దక్షిణంగా ఉన్న ప్రాంతాల నుంచే అందుబాటులో ఉందని తెలిపారు. లిబియా నగరాలు ఎక్కువగా ఉత్తర భాగంలో ఉంటాయి. అక్కడ పంటలు కూడా ఎక్కువగా పండుతాయి. అందుకే నీటి సరఫరా చేయడానికి ఆర్టిఫిషియల్ రివర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్కి ఖర్చు ఎంత అవుతుందో అంచనా వేసినప్పుడు 2008 వరకు 120 కిలోమీటర్ల పొడవున్న నది త్రవ్వడం అవసరమని తేలింది. ఈ దూరం చాలా పెద్దదే, అయినా ఈ ప్రాజెక్ట్ లిబియా ప్రజల భవిష్యత్తును మార్చింది. ఈ ప్రాజెక్టులో లిబియాలో 2800 కిలోమీటర్ల పొడవైన నది నిర్మించడాన్ని ప్లాన్ చేశారు. ఇది ఢిల్లీ నుంచి ముంబై దూరంతో సమానం. ఎడారి ప్రాంతాల్లోని తీవ్రమైన వేడిలో నీరు చాలా వేగంగా ఆవిరవ్వడంతో ఓపెన్ రివర్లో నీరు పొదుపుగా ఉండే అవకాశాలు తక్కువగా మారాయి. దీని పరిష్కారంగా నీటిని భూమి కింద పైప్ లైన్స్ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ పైప్ లైన్లు 13 అడుగుల వెడల్పుతో ఒక్కొక్కటి 80 టన్నుల బరువుతో ఉంటాయి. మొత్తంగా 5 లక్షల పైప్ లైన్లు తయారు చేసి వాటితో 2800 కిలోమీటర్ల పొడవైన నదిని నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఎడారి ప్రాంతాల్లో నీటి అవసరాలను తీర్చడానికి ఒక చరిత్రాత్మక ప్రాజెక్ట్గా నిలిచింది. లిబియాలో ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన పెద్ద పైప్ లైన్లను తయారు చేయడానికి ప్రత్యేక ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ పైప్ లైన్ స్టీల్, కాంక్రీట్తో తయారు చేయబడ్డాయి. ఒక్కో పైప్ లైన్ తయారీలో 8 కిలోమీటర్ల స్టీల్ వైర్లు ఉపయోగించబడ్డాయి. మొత్తం పైప్ లైన్లలో ఉపయోగించిన స్టీల్ వైర్లను తాడులాగా సాగదీసినట్లయితే అది భూమిని 100 సార్లు చుట్టి వచ్చేయగలదు. ఈ భారీ పైప్ లైన్ నిర్మాణం 1980లో ప్రారంభమైంది. ఈ పైప్ లైన్లను నిర్మాణ స్థలాలకు పెద్ద ట్రక్కుల్లో తరలించారు. అయితే ఆ సమయంలో లిబియాలో సరైన రోడ్డు నెట్వర్క్ లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. దీన్ని ఎదుర్కొని పైప్ లైన్లను తీసుకువెళ్లడం కూడా ప్రాజెక్టులో భాగమైంది. ఈ ప్రాజెక్టులో మొదటి దశగా దక్షిణ కొరియా కంపెనీని పిలిపించి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. 3200 కిలోమీటర్ల పొడవున్న రోడ్లను నిర్మించారు. ఆ తర్వాత పైప్ లైన్లను భూమికి 20 అడుగుల లోతులో ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 3 బిలియన్ క్యూబిక్ అడుగుల మట్టిని తవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రాజెక్ట్కి దాదాపుగా $5 బిలియన్ ఖర్చయింది. 1989లో ఈ ప్రాజెక్ట్ 2వ దశ ప్రారంభమైంది. దీనిలో నీటిని
త్రిపోలి వరకు తీసుకువెళ్లడానికి పైప్ లైన్లను విస్తరించారు. త్రిపోలి లిబియాలో అతిపెద్ద నగరం మరియు రాజధాని. ఈ పనిని పూర్తి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇది లిబియాలో ప్రజల కోసం అద్భుతమైన నీటి వనరులను అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో 200 మీటర్ల లోతున్న కుళాయిలను తవ్వి అక్కడ నీటిని పంపింగ్ ద్వారా త్రిపోలి వరకు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. రెండవ దశలో 700 కిలోమీటర్ల పొడవున్న పైప్లైన్ నిర్మించారు. దీని ద్వారా కుఫ్రా అనే ప్రదేశం నుంచి గాజీ వరకు నీటిని సరఫరా చేశారు. గాజీ లిబియాలో రెండవ అతిపెద్ద నగరంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి 1000 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం జరిగింది. తర్వాత 2 ప్రాథమిక నెట్వర్క్లను ఒకదానికొకటి కలిపి లిబియాలోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ప్రాజెక్టు పూర్తి చేశారు. నీటి నిల్వ కోసం ప్రత్యేకంగా 5 పెద్ద రిజర్వాయర్లు కూడా నిర్మించారు. ఒక్కో రిజర్వాయర్ 1 కిలోమీటర్ వ్యాసంతో ఉండి నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగపడింది. ఇవి ఎక్సెస్ నీటిని భద్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లిబియాలో ఈ గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత నదీ ప్రాజెక్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఈ ప్రాజెక్ట్ కేవలం నీటి సరఫరా చేయడం మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ వ్యవస్థ కూడా అందించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భూమి నుంచి తీసిన నీరు 7 మిలియన్ మంది బిలియన్ల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా 70% నీటిని వ్యవసాయం మరియు పరిశ్రమల అవసరాలకు వినియోగించారు. ఇది లిబియాలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో గ్రీన్లాండ్ విస్తరణకు దోహదపడింది. ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఎంత భారీ ఖర్చు పెట్టారో ఊహించవచ్చు. అయితే ఇది లిబియాకు ఒక అద్భుతమైన నీటి వనరుగా నిలిచింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో కీలకమైన పాత్ర పోషించింది. ఈ ప్రాజెక్ట్ కోసం $25 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు జరిగింది. ఆశ్చర్యంగా లిబియా ఈ 3 దశల ప్రాజెక్టును ఎటువంటి ఇతర దేశాల ఆర్థిక సహాయం లేకుండా సమయానికి పూర్తి చేసింది. దురదృష్టవశాత్తు 2011 జులైలో లిబియాలో సివిల్ వార్ ప్రారంభమైంది. ఈ సమయంలో మువమ్మర్ గడాఫీ మరణించగా నాటో బాంబింగ్లో ప్రాజెక్ట్ కోసం ఉపయోగించిన పైపుల తయారీ ఫ్యాక్టరీలు నాశనమయ్యాయి. ఈ విధ్వంసం ప్రాజెక్టుపై తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో చాలా పనులు ఆగిపోయాయి. ఇది లిబియాకు ఒక పెద్ద నష్టంగా మారింది. 2014 నుంచి 2020 వరకు లిబియాలో సివిల్ వార్ కారణంగా ప్రాజెక్టు యొక్క నిర్మాణం పూర్తిగా నిలిపివేయబడింది. ఈ సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరమ్మతులు లేదా నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. ఫలితంగా పైప్లైన్ల దుస్థితి మరింత దిగజారింది. వాటిని మరమ్మతు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీటి సరఫరాలో పదే అంతరాయం కలిగింది. ముఖ్యంగా 2020లో ట్రిపోలి వంటి ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రమైంది. గాజీ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. లిబియాలోని ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం లిబియాలో ఈ ప్రాజెక్టు పూర్తయినా సరైన నిర్వహణ లేకుండా ఇది చరిత్రగా మాత్రమే మిగిలిపోతోంది. ఇప్పుడు లిబియాలో ప్రస్తుతం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ట్రిపోలి మరియు బిగాజీ వంటి ప్రధాన నగరాల్లో నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఇప్పటికే పూర్తి చేసిన దశల్లో సరైన నిర్వహణ లేకపోవడంతో రిజర్వాయర్లు ఖాళీగా మారాయి. ఒకప్పటి ఈ గొప్ప ప్రాజెక్ట్ లిబియాకు నీటి ద్వారా సంతోషాన్ని తెచ్చింది. కానీ ఇప్పుడు అదే దేశం నీటి కోసం అలమటిస్తోంది.